పాపం పండింది. జగిత్యాల టౌన్ సిఐ నటేష్ సస్పెండ్. మామూళ్ల కోసం గులాంగిరి అక్రమార్జనకు కక్కుర్తి. కరీంనగర్లో సీఐగా అనేక మందిపై అక్రమ కేసులు. కేటీఆర్ బంధువుల పక్షాన నిలిచి బాధితులపై పైశాచికం. గతంలో మల్లన్న టీంపై క్యూన్యూస్ జర్నలిస్టులపై ఫేక్ కేసులు. సివిల్ పంచాయతీతో భారీగా కూటబెట్టుకున్నట్లు ఆరోపణలు. నటేష్ నట విన్యాసంతో పోలీస్ వ్యవస్థకే కలంకం. తీవ్ర అవినీతి క్రైమ్ బర్కింగ్ ఆరోపణలతో సస్పెండ్ చేసిన అధికారులు సంతోషం వ్యక్తం చేసిన సీఐ నటేష్ గౌడ్ బాధితులంట. సో గతంలో సంవత్సరం క్రితం ఈ నటేష్ ఎవరైతే సీఐ ఉండో జగిత్యాల టౌన్ సీఐ ఎవరైతే ఉన్నారో ఈయన బాధితులు తీర్మార్ మల్లన్న దగ్గరికి వచ్చినప్పుడు సో ఆనాడు దుమ్ము దులిపిండు. సో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ జీవితాంతం బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ అధికారంలో ఉంటాడు అన్న ఆలోచన భాగంగా ఈయన కూడా రెచ్చిపోయిండు. సో రెచ్చిపోతే ఆనాడు తీర్మార్ మల్లన్న గట్టిగా కౌంటర్ ఇచ్చిండు. సో అక్కడికి ఏమైంది, ఆయన సస్పెండ్ చేసిన ఇంకా చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరు ఇట్లా ఈ స్క్రాప్ ఏదైతే ఉందో ఈ స్క్రాప్ పక్కకు పోవాల్సిన అవసరం ఉంది. ఫ్రెష్ కానీ ఇప్పుడు ఇలాంటి వాళ్ళు సస్పెండ్ చేయదు, పూర్తిగా విధుల్లో నుంచి తొలగిస్తే ఇంకొక అధికారి కూడా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసే అవకాశం ఉంటుంది. ఈ సస్పెండ్ చేస్తే ఏముండదు, కాస్త ఇలా 2-3 నెలలు రెస్ట్ దొరికినట్టే కదా. కుటుంబంతో విదేశాలు ఈ అక్రమంగా సంపాదించిన సంపద ఉంటుంది, కుటుంబాలను వేసుకొని విదేశాలు తిరిగేసి వస్తారు. విధుల్లో నుంచి తీసేస్తే కొత్తగా వచ్చేట వాళ్ళకన్నా కాస్త ఆ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి జగిత్యాల టౌన్ సిఐ నటేష్ని సస్పెండ్ చేసి